అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు, జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా, ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించేది. మమ్మల్ని కావాలంటే మీరు సోషల్ మీడియా వాళ్ళు, మీ పెద్ద మీడియా, మీ చేతిలో టీవీలు ఉంటే సోషల్ మీడియాలు టీవీలు, ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా, అవసరం అంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి, 6 సార్లు గెలిపించిండు, ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మరి మీరు కూడా. మరి మీరు అసలు చేసే మాది ఏముంది? ఇప్పుడు మా ఇంటికి వస్తే ఖాళీ ఓరు, మా ఇంటికి వస్తే ఖాళీ ఓరు. నేను కారెక్కిన నల్గొండకి వచ్చినప్పుడు ఉరికొస్తున్నామో సర్పంచ్ ఏంటంటే గవర్నర్లో పిల్లవాడు చనిపోయింది సార్ యాక్సిడెంట్లా, హార్ట్ అటాక్లా, ఒక్కడే కొడుకు, ఇద్దరే కొడుకులు, ఒక్క భూమి లేదు. నా జేబులో ₹1,00,000 ఎమ్మెల్యే లక్షలు. అంతకుముందు 4 రోజుల కింద మారులపల్లిలో కస్తూర్బా కాలేజీ 20 కోట్లు పెట్టి కట్టి ఓపెన్ చేసినాం. కారు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వేగంగా పోతున్న మారులపల్లి ఊళ్ళో సార్ నిన్ననే నార్కట్పల్లి అద్దంకి రోడ్ క్రాస్ చేస్తున్న నాగరాజు అనే గౌడ్స్ అబ్బాయి, 2 ఆడపిల్లలే చనిపోయిందంటే ఎస్కాట్ అనుకుంటూ చెప్పలే, మా డ్రైవర్కి చెప్పిన ఎమ్మడే కారు పని వాళ్ళ ఎంత కూర్చున్న లీడర్ లేదు సార్, ఆడ లేట్ అవుతున్న తర్వాత పోవచ్చు లేను. ఆడ 35 ఏళ్ళ పిల్లవాడు నిన్ననే చనిపోయింది యాక్సిడెంట్లో. ఆడ ఏం ప్రోగ్రామ్ సేపు ఆగుతారు ఏముందని ఆపిపోయి చూస్తే చిన్న గుడిస మారులపల్లి ఎక్కువాడు. నా దగ్గర కొన్ని ఉంటే నాయమ్మడ కొన్ని ఉంటే బాబు నల్గొండ వేలకు అడిగిస్తాను, 2 ఆడపిల్లలకు ₹1,00,000 బ్యాంకులు వేసుకో అమ్మా అని ఆ భార్యను దగ్గర తీసుకొని నేను నీకు ఒక తండ్రిలాగా నీ పిల్లల్ని చదివించి నీకు అన్నం ఉండనుకో, మేనవా అనుకో, ఏ మాటలు మాట్లాడినా. ఇట్లా లక్షల మందికి నేను 30 ఏళ్ళల్లా నల్గొండ ఒక ప్లాట్ కొనుక్కోకుండా బతికిన. ఇవాళ మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంది? నల్గొండలో నీకు మేధావులు అందరూ ఉంటారు కదా, అంతా ఎంప్లాయీసే కదా, 60,000 మంది రిటైర్డ్ ఎంత. ఇక అది అటు ఎడిపోతుంది అంటురా. అసలు ముఖ్యమంత్రి గారు, నాకు ముఖ్యమంత్రి గారు ఈ హోదాలో ఉన్న ఆయన మీద కూడా ఇష్టం కూడా నాకు చాలా బాధ అనిపించింది. అర్ధరాత్రి 2 గంటల ముఖ్యమంత్రి గారు, అదేమైనా అర్థం